Okay, hi, I'm Ghosh. Welcome back to our HP's ఛానల్. సో మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు ఈ వీడియోలో మనం ఈరోజు మిషన్ లెర్నింగ్ యొక్క ఇంట్రడక్షన్ చూద్దాం. ఫస్ట్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డీప్ లెర్నింగ్, మిషన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూద్దాం. సో అసలు డీప్ లెర్నింగ్ అంటే ఏంటంటే, డీప్ లెర్నింగ్ అనేది మిషన్ లెర్నింగ్ యొక్క సబ్సెట్ అండ్ మిషన్ లెర్నింగ్ అనేది ఏఐ యొక్క సబ్సెట్. సో డీప్ లెర్నింగ్ ఎలా వర్క్ అవుతుందంటే, మన బ్రెయిన్లో న్యూరాన్స్ అనేవి ఎలా వర్క్ అవుతాయో యాజ్ ఇట్ ఈస్ అలాగా ఏదైనా ఒక డెసిషన్ ఎలా తీసుకుంటాం మనం, అంటే ఏమేమి పాసిబిలిటీస్ ఉన్నాయి అన్నీ కన్సిడర్ చేసుకుని మనం ఒక డెసిషన్కి వస్తాం. అలాగే డీప్ లెర్నింగ్ అనేది కూడా యూజ్ అయింది. నెక్స్ట్, మిషన్ లెర్నింగ్ ఇది ఏఐ యొక్క సబ్సెట్. మిషన్ లెర్నింగ్ అనేది మనం స్టాటిస్టికల్ టెక్నిక్స్ ఉంటాయి దీంట్లో. సో ఇది ఎందుకు వాడతామంటే, ఫ్యూచర్లో ఫర్ ఎగ్జాంపుల్ వెదర్ మనం ప్రిడిక్ట్ చేయాలి అనుకున్నాం. సో మన దగ్గర ఉన్న పాత డేటాను తీసుకుని దాని ప్రకారం వెదర్ని మనం ప్రిడిక్ట్ చేస్తాం. సో మిషన్ లెర్నింగ్ అనేది ప్రిడిక్షన్ కోసం మనం వాడతాం, ఫ్యూచర్ ప్రిడిక్షన్. నెక్స్ట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఇది హ్యూమన్ బిహేవియర్ని మిమిక్ చేస్తుంది. సో ఏ సిచ్యువేషన్లో ఏ డిసిషన్ తీసుకోవాలి, ఎన్విరాన్మెంట్కి ఎలా రియాక్ట్ అవ్వాలి అనేది ఏఐలో చూస్తాం మనం. డీప్ లెర్నింగ్లో జస్ట్ డెసిషన్ మీకు మాత్రమే తెలుస్తుంది, కానీ ఏఐకి వచ్చేసరికి అది ఇంప్లిమెంటేషన్ కూడా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోబోట్ తీసుకుంటే డీప్ లెర్నింగ్ ఎందుకు యూజ్ అయింది, ఏదైనా ఒక సిచ్యువేషన్ని ప్రిడిక్ట్ అంటే ఈ సిచ్యువేషన్లో ఎలా మనం రియాక్ట్ అవ్వాలనేది మాత్రమే చెప్పింది. కానీ ఏఐకి వచ్చేసరికి అది రియాక్షన్ కూడా రియాక్షన్ అనేది మనం ఏఐలో చూస్తాం. డీప్ లెర్నింగ్లో ఇలా రియాక్ట్ అవ్వాలి అని మాత్రమే మనకు తెలుస్తుంది. సో నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏఐ అంటే ఒక రెసిపీ బుక్ అనుకుందాం. మిషన్ లెర్నింగ్ అంటే ఆ రెసిపీ బుక్లో ఒక కుకింగ్ టెక్నిక్. మరి డీప్ లెర్నింగ్ అంటే అదొక స్పెసిఫిక్ మెథడ్, ఏదైనా కొన్ని గ్యాజెట్స్ వాడి మనం మన డిష్ని టేస్టీగా ప్రిపేర్ చేయడానికి యూజ్ చేస్తాం. సో ఇది ఒక ఎగ్జాంపుల్, మనం ఈ డిఫరెన్స్ చూసాం. నెక్స్ట్ మనం మాట్లాడుకున్నట్టు నెక్స్ట్ మిషన్ లెర్నింగ్ యొక్క డెఫినేషన్. సో మిషన్ లెర్నింగ్ ఈ డెఫినేషన్ వచ్చేసి మనకి టామ్ మిచెల్ ఇచ్చారు. ఆయన ఇచ్చిన డెఫినేషన్ ఏంటంటే, ఏ కంప్యూటర్ ప్రోగ్రామ్ ఈజ్ సెట్ టు లెర్న్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్ సి with respect to some class of task T and performance measured P. If its performance at task T as measured by P improve with experience C. అంటే ఏదైనా టాస్క్ తీసుకుంటే మనం దాన్ని పర్ఫామ్ చేస్తూ ఉన్న కొద్దీ మనకి ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. సో ఆ డెఫినేషన్ మీనింగ్ ఇది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మనం ఈ ఎగ్జాంపుల్లో ఇచ్చిన ఆబ్జెక్ట్ పెన్నా పెన్సిల్ అనేది ఐడెంటిఫై చేయాలి. ఓకే, టాస్క్ చూడండి. టాస్క్ ఈస్ టు ప్రెడిక్ట్ పెన్ ఆర్ పెన్సిల్. మనం ఏం పర్ఫామ్ చేస్తామంటే, ఇచ్చిన ఆబ్జెక్ట్ పెన్నా పెన్సిల్ అనేది ఐడెంటిఫై చేయాలి. మనం చేయాల్సిన పర్ఫార్మెన్స్ అది ఎలా వస్తుంది అంటే, మిషన్ అనేది ఐడెంటిఫై చేస్తూ ఉండగా అది కరెక్ట్ అవుట్పుట్ని ఇస్తుంది. సో మిషన్ లెర్నింగ్ అంటే ఏంటంటే, ఏదైనా టాస్క్ని మనం పర్ఫామ్ చేస్తూ ఉన్న కొద్దీ ఎక్స్పీరియన్స్ అనేది గెయిన్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్, ట్రెడిషనల్ లాంగ్వేజెస్కి మిషన్ లెర్నింగ్ లాంగ్వేజ్కి డిఫరెన్స్ నేను ఆల్రెడీ చెప్పాను. ట్రెడిషనల్ లాంగ్వేజ్ అంటే పైథాన్, జావా, C++, ఇలా ఎక్సెట్రా. సో మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం దీనికి. ట్రెడిషనల్ లాంగ్వేజ్. సో ఇక్కడ చూడండి, ట్రెడిషనల్ లాంగ్వేజెస్లో ఒక ప్రోగ్రామ్ తీసుకున్నాం. ఏంటంటే, మనం ఇచ్చిన నెంబరు ఈవెన్ ఆడ్ అనేది ఫైండ్ చేయాలి. ఇక్కడ చూడండి, ఫంక్షన్ని డిక్లేర్ చేసుకున్నాం. క్లాసిఫై నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ నెంబర్ అని ఇచ్చాను. నెంబర్ అనేది 2తో డివైడ్ అయ్యి దాని రిమైండర్ 0 వస్తే ఈవెన్, లేదు అంటే ఆడ్. సో 7 పాస్ చేసాం, ఫంక్షన్ కాల్ చేసాము. సో అవుట్పుట్ ఆడ్ వస్తుంది. నెక్స్ట్, మిషన్ లెర్నింగ్ అదే ఎగ్జాంపుల్ తీసుకుంటే కొన్ని ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేస్తాం.
నెక్స్ట్ ఇక్కడ నేను నెంబర్ అనేది 2తో డివైడ్ అయితేనే అది ఈవెన్ అని ఎక్కడ నేను చెప్పను. బట్ జస్ట్ నేను దానికి చూడండి, 2 ఇక్కడ 0 అంటే ఈవెన్, 1 అంటే ఆడ్. 2 అని దానికి నేను కరస్పాండింగ్ 0 అని ఇచ్చా అంటే అది ఈవెన్ నెంబర్. సో 8 ఇక్కడ వరకు ఈవెన్ అని ఇచ్చా. నెక్స్ట్ చూడండి 1 3 5 7 9కి నేను 1 అంటే ఆడ్ అని స్పెసిఫై చేశాను. అంటే నేను ఇన్పుట్ ఇచ్చాను, దానికి తగిన అవుట్పుట్ కూడా ఇచ్చేసా. సో మిషన్ దానంతట అదే, అంటే దీనికి ఇది ఈవెన్ ఎలా అయింది, ఇది ఆడ్ ఎలా అయింది అనేది అదే ఐడెంటిఫై చేసి, సో 2తో డివైడ్ అయితే ఈవెన్, 2 అవ్వకపోతే ఆడ్ అనేది అదే డిక్లేర్ చేసుకుని మనకు అవుట్పుట్ ఇచ్చింది. అదే నార్మల్ ట్రెడిషనల్ లాంగ్వేజ్ అయితే మనం ఇన్పుట్ ఇస్తాము, ఇది అవుట్పుట్ ఎలా వస్తుంది అంటే 2తో డివైడ్ అయితేనే అది ఈవెన్ అని చెప్తాం. కానీ ఇక్కడ అలా చెప్పం. దీనికి ఇది అవుట్పుట్ అని ఇస్తే అదే మోడల్ దానంతట అదే ఇలా 2తో డివైడ్ అయితే ఇది ఈవెన్ అవుతుంది, లేదు అంటే ఆడ్ అని చెప్పి దానంతట అదే ఐడెంటిఫై చేసుకుంటుంది. ఈ డయాగ్రామ్లో చూడండి, డేటా ఇస్తాము, దానికి మోడల్ అంటే దాని ప్రోగ్రామ్ కూడా మనం ఇస్తే కంప్యూటర్ రిజల్ట్ ఇచ్చింది. బట్ మిషన్ లెర్నింగ్ వచ్చేసరికి ఫస్ట్ మనకి 2 సెట్స్ ఆఫ్ డేటా ఉంటాయి. ఒకటి ట్రైన్ డేటా, ఒకటి టెస్ట్ డేటా. ట్రైనింగ్ డేటా సెట్ని తీసుకుని మనం దాని కరస్పాండ్ రిజల్ట్ కూడా దాంట్లోనే ఉంటుంది. ఇస్తే అది ఒక మోడల్ని బిల్డ్ చేసుకునేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చూసినట్టు డివైడెడ్ బై 2 అయితే ఈవెన్ అని. సో నెక్స్ట్ ఇంకొక కొత్త డేటా సెట్ మనం ఇస్తాం. ఆ డేటా సెట్లో మనకి అవుట్పుట్ ఉండదు, జస్ట్ ఇన్పుట్ మాత్రమే ఉంటుంది. సో అప్పుడు మోడల్ దానంతట అదే అవుట్పుట్ని కూడా ఇచ్చిద్ది. సో నెక్స్ట్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, ప్రతి ఎంఎల్ ప్రాజెక్ట్లో మనం కొన్ని ఫేసెస్ అనేవి ఫాలో అవ్వాలి. ఫస్ట్ మనం ఏదైనా, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లైట్ ప్రైస్ ప్రిడిక్షన్ తీసుకుందాం. దాని ప్రాబ్లం ఏంటంటే ఫ్లైట్ అంటే ఏ ఫ్లైట్, నెంబర్ ఆఫ్ స్టాప్స్ ఎన్ని, డెస్టినేషను, సోర్సు ఇవన్నీ ఇస్తే మనకి దాని ప్రైస్ కావాలి. సో ఇది మన ప్రాబ్లం స్టేట్మెంట్. సో నెక్స్ట్ సెకండ్ ఫేజ్ మనం ఏం చేస్తామంటే దానికి సంబంధించిన డేటాని గ్యాదర్ చేసుకుంటాం. ఎక్కడి నుంచి? వేరియస్ సోర్సెస్. మనకి డేటా సెట్స్ అని ఉంటాయి, క్యాడిల్, చాలా టైప్స్ ఆఫ్ డేటా ప్లేసెస్ ఉంటాయి మనం కలెక్ట్ చేసుకోవడానికి. సో అక్కడ నుంచి మనం కలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ డేటా ప్రిపరేషన్. డేటా ప్రిపరేషన్ అంటే మనం తీసుకున్నది, ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో మనకి డేట్స్ అనేవి ఇస్తాం, అంటే జర్నీ డేట్ ఇస్తాము, అది మిషన్కి అర్థం కాదు. సో దాన్ని మనం స్ప్లిట్ చేయాలి, డే, మంత్, ఇయర్ విడివిడిగా స్ప్లిట్ చేయాలి. సో ఇలా డేటా అనేది మనం దానికి అర్థమయ్యే విధంగా మనం ప్రిపేర్ చేయాలి. నెక్స్ట్ డేటా అనాలిసిస్. డేటా అనాలిసిస్ అంటే విజువలైజేషన్. సో విజువలైజేషన్ వల్ల మనకి అవుట్లేయర్స్ అనేవి, అంటే విజువలైజేషన్ డేటా అన్నది మనకి క్లియర్గా అర్థమైంది. నెక్స్ట్ మోడల్ సెలెక్షన్ అండ్ ట్రైనింగ్. దానికి ఏ మోడల్ మనం సెలెక్ట్ చేసుకుంటే బాగా పర్ఫామ్ చేసిద్ది మిషన్ అనేది మనం ఐడెంటిఫై చేయాలి అండ్ ట్రైన్ చేయాలి. తర్వాత టెస్ట్ డేటా తీసుకుని దాని మీద టెస్ట్ చేస్తాం. ఇదంతా అయిపోయిన తర్వాత ఇదంతా తీసుకెళ్ళి డిప్లాయ్ చేస్తాం. సో దీస్ ఆర్ ద ఫేసెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ఎవ్రీ మిషన్ లెర్నింగ్ ప్రాజెక్ట్. సో నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ మిషన్ లెర్నింగ్. ఫస్ట్ ఇమేజ్ రికగ్నైజేషన్. మనకి తెలుసు ఏదైనా ఆబ్జెక్ట్ ఇస్తే అది, ఫర్ ఎగ్జాంపుల్ క్యాట్, డాగ్, ఇలా మనం రికగ్నైజ్ చేస్తుంది. నెక్స్ట్ ఆటోమేటిక్ ట్రాన్స్లేషన్. ఆటోమేటిక్ ట్రాన్స్లేషన్ మీన్స్ న్యూ ప్లేసెస్కి వెళ్తే సో వాళ్ళ లాంగ్వేజ్ మనకు అర్థం కాదు. సో అప్పుడు మనకి ఆటోమేటిక్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ యూజ్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళు చెప్పేది మన లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసుకోవడానికి. నెక్స్ట్ మెడికల్ డయాగ్నోసిస్. చాలా వరకు ఇప్పుడు మెడికల్లో ఈ మిషన్ లెర్నింగ్ టెక్నిక్స్ అనేవి వాడతారు, ఎందుకంటే బికాస్ ఆఫ్ మిషన్ లెర్నింగ్ అనేది 3D మోడల్స్ని బిల్డ్ చేసేది. సో మనకి ఎక్కడైతే డిసీజ్ ఉంది అన్నది కరెక్ట్ పొజిషన్లో అది మనకి ఐడెంటిఫై చేస్తుంది. నెక్స్ట్ స్టాక్ మార్కెటింగ్లో యూస్ చేస్తాం, అంటే కరెక్ట్గా స్టాక్ మార్కెట్ని అనాలిసిస్ చేసేది. నెక్స్ట్ ఆన్లైన్ ఫ్రాడ్ డిటెక్షన్.
ఏవైనా అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతూ ఉంటే మిషన్ లెర్నింగ్ వాటిని ఐడెంటిఫై చేసేది. నెక్స్ట్ వర్చువల్ పర్సనల్ అసిస్టెంట్స్ మనందరికీ తెలుసు, గూగుల్ అసిస్టెంట్, అలెక్సా, సిరి ఇవన్నీ. నెక్స్ట్ ఈమెయిల్ స్పామ్, మనకి డిఫాల్ట్గా కొన్ని స్పామ్లోకి వెళ్ళిపోతాయి. ఎందుకంటే కొన్ని కొన్ని వర్డ్స్ని బట్టి అది స్పామా లేదా నాట్ స్పామ్ అనేది ఐడెంటిఫై చేస్తుంది. ఎలా అంటే స్పెషల్ ఆఫర్స్ ఇలాంటివి కొన్ని వర్డ్స్ ఉంటాయి. సో అలాంటివి వచ్చినప్పుడు స్పామ్లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, మనకు అందరికీ తెలుసు టెస్లా ఇస్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్. అండ్ ఇది మిషన్ లెర్నింగ్ మోడల్స్ యూస్ చేసి వాళ్ళు కనిపెట్టింది. అండ్ నెక్స్ట్ ప్రొడక్ట్ రికమెండేషన్స్, ఎప్పుడు ఏదైనా మనం ప్రొడక్ట్ని గూగుల్లో కానీ ఎక్కడైనా సెర్చ్ చేస్తే అవే రికమెండేషన్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్స్టాలో చూడండి, మీరు ఏదైనా కామెడీ రీల్కి లైక్ కొడితే మీకు ఎక్కువగా నెక్స్ట్ కామెడీ రీల్సే వస్తాయి. అండ్ నెట్ఫ్లిక్స్ తీసుకుంటే మీరు ఏదైనా థ్రిల్లర్ హర్రర్ మూవీ చూసారనుకోండి, నెక్స్ట్ మీకు రికమెండేషన్స్ కూడా హర్రర్ మూవీసే వస్తాయి. అండ్ నెక్స్ట్ ట్రాఫిక్ ప్రిడిక్షన్, మనం ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్తే ఖచ్చితంగా మనం గూగుల్ మ్యాప్స్ అనేవి యూజ్ చేస్తాం. సో గూగుల్ మ్యాప్స్ అని కూడా మిషన్ లెర్నింగ్ ఆల్గోరిథమ్స్ యూజ్ చేసి చేసింది. ఎందుకంటే మీరు ఆ పర్టిక్యులర్ మీకు 2 or 3 వేస్ అనేవి ఉంటాయి అదే ప్లేస్లో, కానీ మీకు షార్టెస్ట్ పాత్ విత్ నో ట్రాఫిక్ అనేది మనకి క్లియర్గా చూపించింది. నెక్స్ట్ స్పీచ్ రికగ్నిషన్ కూడా అంతే. నెక్స్ట్ ఇమేజ్ రికగ్నైజేషన్ ఆల్రెడీ మనం చూసింది. సో ఏ ఇమేజ్ ఇచ్చినా అది, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫేస్బుక్ వాడతారు, మీరు ఏదైనా పోస్ట్ పెడితే దానిలో మీ ఫ్రెండ్స్ ఫొటోస్ ఉంటే ఆ ఫేసెస్ని అది రికగ్నైజ్ చేసి వాళ్ళకి మీకు రికమెండేషన్ పెట్టింది ఫ్రెండ్ రిక్వెస్ట్కి. సో దీస్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ మిషన్ లెర్నింగ్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా టైప్స్ ఆఫ్ మిషన్ లెర్నింగ్స్ ఉంటాయి, వాటిలో చాలా ఆల్గోరిథమ్స్ ఉంటాయి. సో ఒక్కొక్కటి క్లియర్గా చూద్దాము. సో దీస్ ఈస్ ద ఇంట్రొడక్షన్ ఫర్ మిషన్ లెర్నింగ్. అండ్ ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే జస్ట్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.